తిరుపతి జనసేన నేత కిరణ్ రాయలపై ఆరోపణ చేసినటువంటి లక్ష్మి చాలా రోజుల తర్వాత ఇవాళ మరోసారి మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదైతే గతంలో నాకు న్యాయం కావాలంటూ కూడా మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏదైతే మనం చూస్తున్నాం, మీకు ప్రెస్ మీట్ పెట్టారు, మా సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతారు, మేము చేసుకుంటామని అన్నారు. అసలు ఏం జరుగుతుంది, మీకు ఎంతవరకు న్యాయం జరిగింది? ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ మొత్తం ఒక 3 డేస్‌గా కాంప్రమైజ్ అన్నీ మాట్లాడడం జరుగుతుంది. నిన్న నైట్‌తో అన్నీ సెటిల్మెంట్ అనేది అయిపోయింది. సో, అందుకనే నేను మీడియాకి రావడం జరిగింది. కానీ నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అక్కడ నన్ను ఏది కానీ మాట్లాడనివ్వలేదు అక్కడ ప్రెస్ మీట్‌లో. ఎందుకంటే అక్కడ అడిగిన డిఫరెంట్ క్వెషన్స్ అవన్నీ కూడా నా హెల్త్ ప్రాపర్‌గా లేదు. సో, అన్నీ కూడా నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేయలేకపోయాను. మా మా మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా సెటిల్మెంట్ అనేది అయిపోయింది. ప్రధానంగా చూస్తే ఏదైతే మీకు న్యాయం కావాలని మీరు గతంలో అనేక ఆడియో రిలీజ్ కావచ్చు, ఏదైతే ఆడియో ప్రూఫ్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫొటోస్ అనేక రిలీజ్ చేశారు. ఇవన్నిటికీ మీకు ఇప్పుడు పరిష్కారం దొరికినట్ట, లేకపోతే మీరు ఏదన్నా రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి ఇలాంటి పరిస్థితుల్లో ఏమని భావించాలి? ఇప్పుడు రాజకీయ ఒత్తిడి నా పైన ఏమీ లేదండి. నేను దేనికోసమైతే వచ్చానో, నా మనీ నాకు సంబంధించిన ఏమైతే కావాలని వచ్చానో నాకు అవన్నీ సొల్యూషన్ అయిపోయాయి. సో, సొల్యూషన్ అయిపోయినాక దీన్ని నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు. అయిన తర్వాత నేను ఒక స్టాప్ కావాలని చెప్పి నేను వచ్చాను. ఆ తర్వాత కూడా గత 3 రోజులుగా నేను చాలా ఎదుర్కొన్నాను. ఎందుకంటే చాలా సోషల్ మీడియాస్ ఇవన్నీ రకరకాలుగా ట్రోల్స్, నాకు ఎవరైతే ఉంటాము, సపోర్ట్ చేస్తాము అని చెప్పిన వాళ్ళే రకరకాలుగా ట్రోల్స్ చేయడం అనేది జరిగింది. నేను అవన్నీ చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను. సో, నేను అన్నిట్లికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దీంతో నేను మీడియాకి రావడం జరిగింది. అయితే మనం చూస్తాం, ప్రధానంగా మీరు ఇవాళ ప్రెస్ మీట్లో జనసేన నేతలే కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే నా దగ్గర ప్రూఫ్స్ తీసుకొని నేను రిలీజ్ చేసినటువంటి ఆడియోలు వీడియోలు కాకుండా అనేకమైనటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మీరు ఇందాక ప్రెస్ మీట్లో ఉన్నారు. ఇది ఎవరు, ఆ ప్రధాన నేత ఎవరు, ఆ ఏ పార్టీ సంబంధించిన? ప్రధాన నేత అనేది నేను పేర్లు అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే 1 ఇయర్ బ్యాకే నా దగ్గర నుంచి జనసేనకు సంబంధించిన వాళ్ళే వచ్చి నీకు రావాల్సింది మొత్తం ఇప్పిస్తాము అని చెప్పి ఆడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను మీకు ఆ రోజు మీడియాలో కూడా నేను కొన్ని వినిపించాను. ఏవైతే వినిపించానో అవన్నీ నిజం. ఇక్కడ వాళ్ళు ఏమేమి చేసి ఎడిట్ చేశారో నాకైతే తెలీదు. ఎన్ని రకాలుగా వచ్చాయో నాకు తెలీదు. దాంట్లో ఈ 3 రోజుల్లోనే నేను విన్నవి చాలా దారుణమైనవి. అవన్నీ నేను భరించలేకుండానే వచ్చాను. ఎందుకంటే ఒక స్త్రీ బయట వచ్చింది అంటే దాన్ని ఒక ఉపయోగించుకొని ఒక రాజకీయ ఎదుగుదల ఇంకొకరు నాశనం చేయాలనో దాని ఇన్‌ఫ్లూయెన్స్‌తో చేయడం అనేది కరెక్ట్ కాదు. నన్ను యూజ్ చేసుకొని వాళ్ళు ఎలా అన్నా అని నన్ను యూజ్ చేసుకొని మీ కక్షలు కానివ్వండి, ఈవెన్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు గానీ, అపోజిషన్ వాళ్ళు గానీ, మీ లబ్ధి కోసం నన్ను ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్‌గా అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, వాడుకున్నారు అంటున్నారు ఏదైతే ఈ ఆడియోలు వీడియోలు. అయితే ప్రధానంగా మీరు ఏదైతే కిరణ్ రాయల పైన మీరు చేసినటువంటి ఆరోపణలు, వాటన్నిటి ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవాన్ని భావించాలి? ఇదంతా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏదైతే సొంత పార్టీ వాళ్ళే ఈ రకంగా చేశారని ఆరోపిస్తున్నారు. ఇది ఒక రకంగా కిరణ్ రాయల్ని పొలిటికల్ డ్యామేజ్గా భావించాలా, లేకపోతే మీకు నిజంగా అన్యాయం జరిగి మీరు న్యాయ పోరాటం చేస్తున్న తరంలో మిమ్మల్ని ఆసరాగా తీసుకొని ఇటువంటి చర్యలు పాల్పడి ఏ రకంగా చూడాలంటారు ఫైనల్గా దీన్ని, ఈ వ్యవహారం మొత్తం? కాదండి. నేను బయట వచ్చి ఎప్పుడైతే నేను జైపూర్ నుంచి నేను వచ్చానో ఆ తర్వాతనే వాళ్ళు నన్ను యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఆ తర్వాత నన్ను మధ్యలో పెట్టి వాళ్ళనేది పొలిటికల్ డ్యామేజ్ అనేది అది వాళ్ళు చేసుకున్నది. అంతవరకైతే ఏ పొలిటికల్ వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వలేదు. నేను ఏ పొలిటికల్ కోసం నేను ఇది కాదు. నా సొంతంగా నేనేదైతే కోల్పోయానో దానికోసం నేను బయటొచ్చాను. అంతేగాని అంతవరకు నన్నెవరు కాంటాక్ట్ అవ్వలేదు. 1 ఇయర్ బ్యాకే వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు. అప్పుడు ఏం చేయలేదు, వదిలేసాము. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఇంత అయ్యింది. ఇప్పుడు నువ్వెందుకు సైలెంట్ ఉంటావు? సో, నువ్వు కూడా ఇది చెయ్యాలి కదా అని చెప్పి చెప్పడం అనేది వాస్తవం. ఫైనల్గా ఇప్పుడు ఏదైతే కిరణ్ రాయల్ వ్యవహారంలో మీకు అన్యాయం జరిగిందన్నారు, ఫైనల్గా ఏదైతే పొలిటికల్ కావచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఏదైతే ఆరోపించారు ఆ మాటలకు మీరు కట్టుబడి ఉన్నారా, లేకపోతే ఇదంతా ఒక రకంగా వాళ్ళ ఒత్తిడితోనే చెప్పారా, లేక దీన్ని ఏ రకంగా చూడాలి? ఎవరి ఒత్తిడి నా పైన లేదండి.
ఒత్తిడి లేదు. నేను కొన్ని అంశాలు ఏదైతే చెప్పానో మీడియాలో కూడా అవన్నీ నాకు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినవే. నాకు బయట వాళ్ళు చెప్పిందో ఇవన్నీ ఏం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను నేను. అంతే తప్ప నేను అతన్ని పొలిటికల్‌గా డ్యామేజ్ చేయాలి అనే ఉద్దేశం నాకు లేదు. నేను దీనికోసం నేను బయటొచ్చాను. నా మనీ కోసం నేను బయటొచ్చాను. ఈ 3 డేస్‌గా అన్నీ మాట్లాడి సెటిల్‌మెంట్ అనేది అయిపోయింది మాకు. సో, నేను ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేద్దామనేసి ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. అదే ఫైనల్ ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపించారు గతంలో అనేక దాని మీద పెద్ద దుమారం రేగింది కూడా. అది మీరు ఫైనల్‌గా ఏమంటారు? మీకు న్యాయం జరుగుతుంది, ఒక సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇదే తరహా సెటిల్మెంట్ మీరు గతంలోనే కూడా చేసుకొని ఉండొచ్చు. మరి అప్పుడు ఎందుకు మీడియాని ఆశ్రయించడం జరిగింది? అనేక ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగాయి కదా! ఫైనల్‌గా కిరణ్ రాయల పట్ల మీరేమి వ్యక్తం చేస్తారు? ఏం వ్యక్తం చేస్తున్నామని కాదు. నేను ఏ రోజు ఫస్టే అడిగినప్పుడే నాకు సెటిల్ చేసేసునుంటే నేను ఈరోజు ఇంత దూరం నేను వచ్చుండేదాన్ని కాదు. నా వల్ల ఇంకొకరు నన్ను యూజ్ చేసుకొని అతన్ని పొలిటికల్ డ్యామేజ్ చేసేంత వరకు అతను తెచ్చుకోండకూడదు. ఫస్ట్‌లోనే ఎప్పుడైతే నాకు సెటిల్ చేసేసునుంటే నేను బయట అనేది వచ్చుండను. నా లైఫ్ నేను చూసుకొనుంటాను. నేనెప్పుడు బయటొచ్చాను, ఇప్పుడు ఎవరైనా గూడా అంతే. ఒకరు బయటొచ్చారంటే వాళ్ళని యూజ్ చేసుకొని పక్కన వాళ్ళు బాగుపడాలని చూస్తారు. ఇక్కడ జరిగింది గూడా అదే. ఇప్పుడైతే నేనిప్పుడు గూడా చెప్తున్నా. ఇదే పని అతను ముందు చేసుండుంటే ఇంతవరకు వచ్చుండదు. ఏదైతే మనం చూస్తున్నాం కిరణ్ రాయలకు లక్ష్మీరెడ్డికి మధ్యన ఏదైతే మా వివాదం కిరణ్ రాయలు ఇదే రకంగా గతంలో ఏదో స్టార్టింగ్లోనే స్పందించి సర్దుబాటు చేసే దిశగా వచ్చినుంటే ఇంత దూరం వచ్చేది కాదు. మా యొక్క సమస్యని ఏదైతే ఇట్లా రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత ఏదైతే జనసేన పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నేతలే ఈ లేనిపోని నేను రిలీజ్ చేసిన ఆడియోలు వీడియోలు ఒక రకం అయితే వారు సోషల్ మీడియాలో మరో విధంగా అయితే దాన్ని తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. ఇదంతా కూడా పార్టీల పరంగా వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నాకు సంబంధం లేదు. అయితే నా వరకు నాకు న్యాయం జరుగుతుంది, పోలీసులు కూడా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అదే రకంగా కిరణ్ రాయలు ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ లావాదేవీలు కూడా మేము క్లియర్ చేసుకునే విధంగా నాకు వెసులుబాటు కలిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేస్తున్నాను అంటూ కూడా లక్ష్మీరెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.